వెల్కమ్ టు బీఆర్కే నాలెడ్జ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సెకండ్ క్లాస్ బ్లాజమ్స్ ఇంగ్లీష్లో యూనిట్ 2B మై హౌస్ ఈ లెసన్ యొక్క టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఇక్కడ చూస్తే హియర్ ఆర్ ద పిక్చర్స్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ప్లేసెస్. అబ్జర్వ్ ద పిక్చర్స్ అండ్ రీడ్ ద వర్డ్స్. ఇక్కడ మనకు కొన్ని పిక్చర్స్ని, ఆ పిక్చర్స్లో కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, వాటిని మీరు గమనిస్తూ చదవమని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, రూఫ్, విండో, డోర్, బ్రష్, స్టవ్, బెడ్, యుటెన్సిల్స్, బెడ్రూమ్, చైర్, టేబుల్, కిచెన్, ఫ్యాన్. ఇట్లా మీరు ఈ వర్డ్స్ అనేవి చదవాల్సి ఉంటుంది. సో ఇందులో మనకు కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి హౌస్కి సంబంధించినటువంటివి ఇక్కడ మనకి అన్నీ ఒక మైండ్ మ్యాప్గా ఇవ్వడం జరిగింది. మీరు 1-2 సార్లు మీరు ఇవి చెప్పినట్లయితే మీకు ఈజీగా ఇవి మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది తెలుస్తుంది. ఓకే, మనం చూసినట్లయితే హియర్ ఆర్ ద డైలాగ్స్ ఆఫ్ లిజన్ టు యువర్ టీచర్, రిపీట్ ఆఫ్టర్ హిమ్. సో మీ టీచర్ చెప్తారు ఈ సెంటెన్సెస్ అనేవి, వాటిని జాగ్రత్తగా వింటూ మీరు ఆయన తర్వాత లేదా ఆమె తర్వాత మీరు చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, హియర్ ఈజ్ హీ ఈజ్ మై ఫాదర్, హీ ఈజ్ ఎ డ్రైవర్. ఇప్పుడు మీరు కూడా చెప్పాల్సి ఉంటుంది, పిల్లలు కూడా. హీ ఈజ్ మై ఫాదర్, హీ ఈజ్ ఎ డ్రైవర్. సో సెకండ్ వన్, she is my mother, she sells fruits. She is my mother, she sells fruits. ఈమె మా అమ్మగారు, ఈమె ఫ్రూట్స్ అమ్ముతుంది. ఈయన మా నాన్నగారు, ఈయన ఒక డ్రైవర్. ఓకే, సెకండ్ వన్ చూడండి, హియర్ ప్రియా ఈజ్ ఇంట్రడ్యూసింగ్ హెర్సెల్ఫ్ ఆఫ్టర్ లిజనింగ్. సే అబౌట్ యువర్ సెల్ఫ్. ప్రియా తన గురించి తాను పరిచయం చేసుకుంటుంది. మీరు జాగ్రత్తగా వింటూ మీరు మీ గురించి చెప్పాల్సి ఉంటుంది. మీ గురించి మీరు కూడా చెప్పండి. ఓకే, హియర్ ఈజ్ ఐ యామ్ ప్రియా, ఐ యామ్ 6 years old, ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ సెకండ్ క్లాస్, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. సో ఇక్కడ మనకు ప్రతి విద్యార్థితో కూడా వాళ్ళ యొక్క ఇంట్రడక్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళంతటా వాళ్ళే చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, థర్డ్ వన్ చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, అండర్లైన్ చేసిన అంటే ఏదైతే మనకు గీత గీశారో వాటిని అబ్జర్వ్ చేయమంటున్నారు. ఓకే, ప్రియాస్ హౌస్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రియాస్ హౌస్ ఈజ్ బ్యూటిఫుల్. సో ప్రియాస్ అనే పదాన్ని గమనించమన్నారు. నెక్స్ట్ వన్, గోపీస్ బలూన్స్ ఈజ్ గ్రీన్, గోపీస్ బలూన్ ఈజ్ గ్రీన్. ఓకే, గోపీస్ని పరిశీలించమని చెప్తున్నారు. మహేష్ బ్యాగ్ ఈజ్ బ్లూ, మహేష్ బ్యాగ్ ఈజ్ బ్లూ. సో మహేష్ని పరిశీలించమని చెప్తున్నారు. వాసుస్ డ్రెస్ ఈజ్ గుడ్, వాసుస్ డ్రెస్ ఈజ్ గుడ్. ఇక్కడ మనకు వాసుస్ని పరిశీలించమని చెప్తున్నారు. ద ర్యాబిట్ ఇయర్స్ ఆర్ లార్జ్, ద ర్యాబిట్స్ ఇయర్స్ ఆర్ లార్జ్. సో ర్యాబిట్స్ని పరిశీలించమని చెప్తున్నారు. ద అండర్లైన్ వర్డ్స్ కంటైన్ ఆఫ్టర్ ఏ నేమింగ్ వర్డ్స్. We use apostrophe s to say that something belongs to somebody. సో ఇక్కడ మనకి ఏదైతే అండర్లైన్ చేసి ఉన్నారో, ఏదైతే మనకు గీత గీసి ఉన్నారో, ఆ గీత గీసిన తర్వాత మనకి అపాస్ట్రఫీ ఎస్ కనిపిస్తుంది కదా. ఈ ఎస్ అనేది ఎక్కడ మనకు కనిపిస్తుంది? ఆఫ్టర్ నేమింగ్ వర్డ్. ఒక పేరు తర్వాత, ఒక నేమ్ తర్వాత మనకి ఎస్ అనేది కనిపిస్తుంది.
సో యూజ్ ఎస్, ఎక్కడైతే మనం ఈ ఎఫ్ఎస్పిఎస్ ఎస్ని మనం ఉపయోగిస్తామో టు సే దట్ సంథింగ్ బిలాంగ్స్ టు సంబడి. సో అది ఎవరికైతే ఏ నేమ్కి అయితే ఆ ఎస్ అనేది మనం చేర్చి రాస్తామో అక్కడ ఉండే ఆ పర్టికులర్ ఏదైతే దాన్ని మనం దేని గురించి అయితే మనం చెప్తున్నామో అది వాళ్ళది, వాళ్ళ యొక్క అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకే, వేరే వాళ్ళకు ఇది నాది అనే చెప్పబడిన సందర్భంలో అది వాళ్ళది, అది తనది. ఓకే, అట్లా ఉపయోగించే సందర్భంలో మనం ఈ ఎస్ అనేది ఉపయోగిస్తాం. దిస్ ఈజ్ రాజూస్ హౌస్, దిస్ ఈజ్ రాణీస్ పెన్సిల్, దిస్ ఈజ్ రామోస్ గ్లాస్. ఇట్లా ఏదైనా మనం కొన్ని ఎక్స్ట్రా ఇలిస్ట్రేషన్స్, ఎక్స్ట్రా ఉదాహరణలు ఇవ్వటం ద్వారా పిల్లలకు మనం ఈ ఎస్ అనేది ఎక్కడ ఉపయోగిస్తామో ఎఫ్ఎస్పిఎస్ ఎస్ అనేది వాళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 4th వన్ ఇక్కడ చూసినట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బై యూజింగ్ ద వర్డ్స్ ఇన్ బ్రాకెట్స్. యాడ్ ఎఫ్ఎస్పిఎస్ ఎస్ పనం పెట్టి టు దీస్ వర్డ్స్ వీటిని రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి బ్రాకెట్లో మహి ఇచ్చారు. సో మహీస్ బ్యాగ్ ఈజ్ బ్లూ. సో మహీస్ అని మనం రాయాల్సి ఉంటుంది. వీఆర్ గోయింగ్ ఇన్ అవర్ అంకుల్స్ హౌస్. సో అంకుల్ దగ్గర పైన మనం ఎఫ్ఎస్పిఎస్ ఎస్ పెట్టి రాస్తాం. వీఆర్ గోయింగ్ ఇన్ అవర్ అంకుల్స్ కార్. లత ఈజ్ యూజింగ్ హెర్ బ్రదర్స్ పెన్. లత తన యొక్క తమ్ముడి పెన్నును ఉపయోగించుకుంది లేదా అన్న పెన్నును ఉపయోగించుకుంది. ద ఔల్స్ ఐస్ ఈజ్ బిగ్. గుడ్లగూబ కళ్ళు అనేవి పెద్దవి, గుడ్లగూబ యొక్క కళ్ళు అనేవి పెద్దవి. కౌస్ మిల్క్స్ ఈజ్ గుడ్, కౌస్ మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ అస్. సో ఆవు యొక్క పాలు మనకు ఆరోగ్యానికి మంచిది. ఓకేనా. ఎట్లా మనకి ఈ ఎస్ అనేది ఉపయోగిస్తూ రాయాల్సి ఉంటుంది. ఓకే, లిజన్ టు ద నంబర్ వర్డ్స్ అండ్ రిపీట్ దెమ్. ఇక్కడ మనకు కొన్ని నంబర్ వర్డ్స్ ఉన్నాయి, వాటిని రిపీట్ చేయమంటున్నారు. ఓకే, 1 అంటే 1 ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ ఇచ్చారు. 2 అంటే 2 ఆబ్జెక్ట్స్ ఇచ్చారు. 3 సో 3 ఆబ్జెక్ట్స్ ఇక్కడ మనకు ఒకటి మిస్ అయింది, ఇక్కడ మనకి ఇవ్వాలి. 4 వీల్స్ ఇచ్చారు. ఓకే, అట్లా 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇట్లా మీ టీచర్ ఇవన్నీ 1 by 1 చెప్తారు, మీరు కూడా ఆయన తర్వాత రిపీట్ చేయండి. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్. సో ఏవైతే దానికి సూటబుల్ అవుతాయో ఆ వర్డ్స్ని కింద మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం రాస్తాము, హీ ఈజ్ ఏ ఫాదర్. సో ఫాదర్లో మనకు ఎఫ్ ఆల్రెడీ ఇచ్చారు, ఏ అనేది మిస్ అయింది, టీ ఉంది, హెచ్ మనకు మిస్ అయింది కదా, ఈ ఉంది, ఆర్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా, ఏ హెచ్ ఆర్ రాస్తాం. ఓకేనా. షీ ఈజ్ ఏ మదర్. సో మదర్లో ఏం మిస్ అయ్యాయి, ఎం ఉంది, ఓ మిస్ అయింది కదా, ఓ రాస్తాం, టీ ఉంది, హెచ్ మిస్ అయింది, ఆర్ మిస్ అయింది, సో అవి రాసుకుంటాం. డ్రైవర్, సో హీజ్ ఏ డ్రైవర్. సో డ్రైవర్, డి ఉంది, ఆర్ మిస్ అయింది, ఆర్ రాసుకుంటాం, ఐ ఉంది, వి మిస్ అయింది రాసుకుంటాం, ఈ ఉంది, ఆర్ మిస్ అయింది రాసుకుంటాం. ఓకే. సిస్టర్, సో సిస్టర్లో మనకు ఎస్ ఉంది, ఐ మిస్ అయింది, ఐ రాసుకుంటాం, మళ్ళీ ఎస్ ఉంది, నెక్స్ట్ మనకు టీ మిస్ అయింది, టీ రాసుకుంటాం, ఈ ఉంది, ఆర్ లేదు, సో ఆర్ కూడా రాసుకుంటాం. హౌస్, హౌస్లో హెచ్ ఉంది, ఓ లేదు కదమ్మా, ఓ రాసుకుంటాం, యు ఉంది, ఎస్ రాసుకుంటాం, ఈ లేదు కాబట్టి ఈ రాసుకుంటాం. ఓకే. నెక్స్ట్
గార్డెన్. గార్డెన్లో మనకు జీ ఉంది, ఏ లేదు, ఏ రాసుకుంటాం. ఆర్ ఉంది, డి లేదు, డి రాసుకుంటాం. ఈ ఉంది, ఎన్ లేదు, ఎన్ రాసుకుంటాం. ఓకేనా, అర్థమైందమ్మా? లుక్ ఎట్ ద పిక్చర్స్, ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్ టు కంప్లీట్ ద వర్డ్స్. ఇక్కడ మనకు మిస్సింగ్ లెటర్స్ అనేవి కొన్ని లెటర్స్ మిస్ అయినాయి ఆ వర్డ్స్లో, అవి మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇదేంటమ్మా? రూఫ్. రూఫ్, ఆర్ఓఓఎఫ్, ఓఓ. ఇదేంటి? విండో, WINDOW, సో డిఓ రాసుకుంటాం. దిస్ ఈజ్ అ కిచెన్, KITCHEN, కిచెన్. ఓకే, దిస్ ఈజ్ ఎ డోర్, DOOR, డోర్. దిస్ ఈజ్ ఎ ఫ్యాన్, FAN, ఫ్యాన్. దిస్ ఈజ్ ఎ టేబుల్, TABLE, టేబుల్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రాక్టీస్ టైం. యువర్ టీచర్ విల్ సే ద ఫాలోయింగ్ వర్డ్స్ అలౌడ్. సో మీ టీచర్ గారు ఇక్కడ ఉండే పదాలను చదువుతారు, మీరు టీచర్ గారి తర్వాత గట్టిగా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉండే పదాలను మీరు రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అలానే మన కింద ఉండేటటువంటి కాపీ రైటింగ్ కింద మీరు రాయటానికి ప్రయత్నం చేయండి. ఓకేనా పిల్లలు, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా BRK నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.